నమస్తే అండి. ఎలా ఉన్నారండి మీరంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సమ్మర్ హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండీ! తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసానండి. అమ్మ వాళ్ళ ఊర్లో ట్రైబల్స్ జరుపుకునే పండగ వీడియోస్‌లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ మీరు చూసారు కదండీ! పార్ట్ 4 కూడా షేర్ చేస్తానని చెప్పాను, కానీ కొన్ని కారణాల వల్ల పార్ట్ 4 పోస్ట్ చేయట్లేదండి. ఇక ఈ మినీ వ్లాగ్‌లో ఈరోజు ఉదయం వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నేను మా ఇంటికి వచ్చేటప్పుడు నాతో పాటే మా అమ్మమ్మని, మా పెద్ద చెల్లిని కూడా తీసుకొచ్చానండి. మరి వాళ్ళని తీసుకువచ్చినప్పుడు నా పని నేను చేసుకుంటే బాగోదు కదండి. మా ఆడపడుచు వాళ్ళు కూడా సమ్మర్లో మా ఇంటికి వచ్చారని చెప్పాను కదండి. రీసెంట్గా వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయారు. ముగ్గురులో ఒక పాప మా ఇంటి దగ్గరే ఉందండి. మా మేనకోడళ్ళు, మా పిల్లలు కలిసి ఆడుకుంటూ అలా చేస్తూ ఉండేవారు. ఇంకోవైపు చెల్లి, అమ్మమ్మ కూడా ఉండడం వల్ల ఇంట్లో వంట పని, ఇంటి పని ఎక్కువగా ఉండేది. ఇంట్లో ఎంత పని ఉన్నా చెల్లి హెల్ప్ చేస్తుంది అనుకోండి. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదండి, మా ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే నాకు వీడియో చేయడం కొంచెం కష్టంగా ఉంటుందని. ఇంకొకటి ఏంటంటే, మా ఆడపడుచు వాళ్ళు, మా ఫ్యామిలీ, ఇంకా మాకు తెలిసిన చుట్టాలంతా కలిసి ఒక టూర్ ప్లాన్ చేసుకున్నారండి. ఆ టూర్ వెళ్ళడానికి మా ఇంటికి మా ఆడపడుచు వాళ్ళతో పాటు ఇంకొంతమంది చుట్టాలు కూడా వచ్చారండి. టూర్కి వెళ్ళొచ్చాక మా ఆడపడుచు వాళ్ళు 2 రోజులు మా ఇంటి దగ్గర ఉండి వెళ్ళారండి. ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉండడం వల్లే ఉదయం వీడియో పోస్ట్ చేయలేకపోయాను. నెల రోజుల తర్వాత ఊరి నుంచి ఇంటికి వచ్చాక ఓవైపు ఇంట్లో పని, ఇంకోవైపు చుట్టాల హడావిడితో ఈ వారం అంతా నాకు అసలు ఫ్రీ టైం లేదండి. ఊరి నుంచి వచ్చాక ఇల్లంతా ఎలా క్లీన్ చేసుకున్నానో, ఎలా సర్దుకున్నానో, ఇంకా మరెన్నో విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. నమస్తే.